జై వీరబ్రహ్మ జై గోవిందబాబ జై. వృశ్చిక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. వృశ్చిక రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనపడుతున్నప్పటికీ కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలే అధికంగా కనపడుతున్నాయి. కొత్త పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు, కొత్త వ్యవస్థలకు సంబంధించినటువంటి స్థితిగతులు సానుకూలవంతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వృశ్చిక రాశి జాతకులు మాత్రం ఒక సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారు. అంతా బాగానే ఉంది, మన ఆర్థికపరమైనటువంటి అంశాల్లో సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మీకు ఒక్కసారిగా పరిస్థితులన్నీ కూడా తలక్రిందులయ్యేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. కానీ ఈ సందర్భంలో భగవంతుడు కాలం మిమ్మల్ని సానుకూలపరిచినట్టుగా భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం అవ్వచ్చు, లేదా ఆర్థిక సంస్థల నుంచి వచ్చినటువంటి లోన్ల ద్వారా ఒక ఆర్థిక సంక్షోభం నుండి మీరు బయటపడేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో యోగదాయకమైనటువంటి మార్పుల్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. మాసాలు సంవత్సరాలు మారిపోతున్నా, జీవితంలో స్థిరపడలేకపోతున్నాం, ప్రయత్నం చేస్తున్న సఫలీకృతం కావట్లేదన్న ఆందోళన నుండి కొత్త వ్యక్తులు, కొత్త భాగస్వామ్యుల యొక్క కలయిక చేత కొత్త వ్యాపారాన్ని మీరు తప్పకుండా వృద్ధి చేయగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆదాయ మార్గాల్ని పెంచుకునేటువంటి అవకాశం ఉంది. మాసాంతరం వచ్చేటప్పటికీ అధికారయుక్తమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తుల యొక్క స్నేహం మరియు సాహచర్యం వల్ల, అధికారయుక్తమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అనుకూలత వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాలని, ఉన్నతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి స్థితిగతులు కూడా కనపడుతూ ఉంటాయి. భార్యాభర్తలకు సంబంధించినటువంటి విషయాలు అవ్వచ్చు, అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితంలో సానుకూలంగా జరిగిపోతుంది అనుకున్న సందర్భంలో మీడియా, సోషల్ మీడియా లేదా విశేషవంతమైనటువంటి సాంఘిక మాధ్యమాల ద్వారా ఒక రహస్యమైనటువంటి వ్యక్తితో మీ యొక్క సంభాషణ ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం కూడా ఉంది. వారి విషయంలో జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. సంతానపరమైనటువంటి అంశాలు, సంతానానికి సంబంధించినటువంటి స్థితిగతులు యోగదాయకంగా ఉన్నాయి. కానీ మళ్ళీ సంతానం కలగాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రం కొంతకాలం ఆగి ఉండవలసినటువంటి పరిస్థితులు. దైనందిన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నాం. జీవితంలో స్థిరపడబోతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక ఆత్మీయమైనటువంటి మిత్రుడు లేదా శ్రేయోభిలాషికి సంబంధించిన ఒక సమాచారాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవటం, ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని దూరం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొన్ని విషయాల్ని ప్రేమతో, ఆప్యాయతతో, భావోద్వేగాలు లేకుండా నియంత్రించుకొని వాస్తవికమైనటువంటి పరిస్థితుల్ని తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఆర్థిక సంక్షోభం వచ్చేటువంటి సందర్భంలో కూడా మీరు చాలా బలంగా ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి మీ యొక్క దైనందిన జీవితంలో ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో మాత్రం కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఛాతి భాగానికి సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి, శ్వాసకోశ సంబంధమైనటువంటి అనారోగ్య పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. వేడి ఎక్కువ అవ్వటం, రక్తంలో ఇన్ఫెక్షన్స్ రావటం, బ్రాంకైటిస్కు సంబంధించినటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో విరామం, విశ్రాంతి లేకుండా ఉండటమే కాదు, వైద్య సంబంధమైనటువంటి పరిస్థితుల్లో కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం వల్ల సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల నుండి బయటపడగలిగినటువంటి పరిస్థితులు తప్పకుండా ఉంటాయి. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు రావటానికి కాను
అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి పరిస్థితులు కూడా తప్పకుండా ఉన్నాయి. రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పదవీ ప్రాప్తి యోగాలు ఉన్నాయి. వివాహం కానటువంటి వాళ్ళకి కళ్యాణ యోగం, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం ఉంది. విద్యార్థులు ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో తప్పకుండా ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం ఉంది. విశేషించి మహాకాలభైరవ రక్షని మెడలో ధరింప చేసుకోవటం, విశేషించినటువంటి తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం కూడా స్నానం చేస్తూ ఉన్నటువంటి సందర్భం వల్ల తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోవటమే కాదు, వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా సానుకూలవంతంగా మారిపోయేటువంటి అవకాశం తప్పకుండా కలుగుతుంది.